సార్. నమస్తే మేడం. సార్ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది మేడం. కూటమి ప్రభుత్వం మీరు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది మేడం. సూపర్ 6 పథకాలు అమలు చేశారా సార్? అంటే 2-3 అయినాయి కదా మేడం. ఇసుక ఫ్రీ అన్నారు. ఇది మన అన్నా క్యాంటీన్ జరుగుతుంది. మామూలుగా అమరావతి స్టార్ట్ చేశారు. మామూలుగా పోలవరం స్టార్ట్ అయినాయి. కాకపోతే అమ్మ ఒడి ఇవన్నీ కొంచెం లేట్ అవుతుంది. మనకి నిధులు తక్కువ ఉన్నాయి కదా మేడం. నిధులు సమకూర్చుకొని అవి కూడా చంద్రబాబు గారు దావోస్ వెళ్ళారు కదా, పెట్టుబడులు తీసుకొస్తారంటారా? పెట్టుబడులు డెఫినెట్ గా వస్తాయి మేడం. చూస్తున్నారు కదా, డెఫినెట్ గా వస్తాయి. ఇప్పుడే వచ్చి 6-7 నెలలు అయింది మేడం. ఇంకొక 5-6 నెలలు చూస్తే ఇది మన ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తారు. ఇది మన అమ్మ ఒడి కూడా వేస్తారు మేడం. కాకపోతే మన లోటు బడ్జెట్ మీకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆ లోటు బడ్జెట్ లోంచి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. కొంచెం టైం ఇచ్చి ఆలోచించాలి. సార్ పెన్షనర్లకి పెన్షన్లు తీస్తారని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు కదా సార్, మరి అంటే అది మామూలుగా ఇంత ముందు ఉండింది. వాళ్ళు వేరే వేరే పేర్లతో రాసి ఉన్నారని చెప్పి వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ రాసుకుని అనుకుంటున్నారు మేడం. అది నిదానంగా ఎంక్వైరీ చేసి ఆ అర్హులు మాత్రం ఎవరు తీరు అర్హులు అందరికి ఇస్తారు మేడం. అది కొంచెం ఆలోచించాలి కలెక్టర్. ఎలక్షన్ టైంలో 1వ తారీఖుని గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు పడిపోతాయి అన్నారు కదా, పడట్లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? అది జీతాలు అనేది మనకి తెలియదు. మనం కామన్ పీపుల్ కాబట్టి అది వాళ్ళకి 1వ తారీఖు రాకపోతే ఇవరకు రచ్చకెక్కి పేపర్లకి ఎక్కేవాళ్ళు కదా మేడం. అది పడుతుంటేనే కదా వాళ్ళు కామ్ముకుంటారు. ఎక్కడ స్టేట్మెంట్లు ఏం లేవు కదా. మన పేపర్లు చూస్తున్న పేపర్లు ఎక్కడ రాలేదు ఆఫీసులకు జీతాలు రాలేదని. అది ఏదన్నా ఫాల్స్ అని నేను అనుకుంటున్నాను. ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేట్ చేస్తారు కదా సార్. అది నాకు తెలియదు మేడం. దాని గురించి తెలుసుకోవాలి. ఆరోగ్యశ్రీ అనేది తెలుసుకోవాలి. అది ఇంకా ప్రైవేట్ చేస్తున్నారు అనేది కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే ఏదో వాట్సాప్ లో వాటిల్లో